హలో అండి, అందరికీ నమస్కారం. సామర్థ్యం, సమయస్ఫూర్తి దీనిలో ఏది అవసరం? ఒక మంచి కథ ద్వారా తెలుసుకుందాం. ఎదుటి మనిషిని పొగడ్తలతో మునగ చెట్టు మీద కూర్చోపెట్టడానికి సామర్థ్యంతో పాటు సమయస్ఫూర్తి కూడా కావాలి. కథలోకి వెళ్దామా? ఓ రాజు దగ్గర ఇద్దరు భటులు ఉన్నారు. ఓ రోజు రాజుగారికి హఠాత్తుగా ఓ సందేహం వచ్చింది. వెంటనే ఆ ఇద్దరు భటులని పిలిచి, నా వంటి మీద అన్ని చోట్ల వెంట్రుకలు ఉన్నాయి, అరచేతులకి మాత్రం లేవు ఎందుకని అని అడగగా ఇద్దరు ఒక క్షణం పాటు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. మరుక్షణం ఒక భటుడు తేరుకొని, అద్భుతం అద్భుతం, ఆహాహా, అదరగొట్టేశారు మహారాజా. మహారాజు అంటే మహారాజే. ఏదేమైనా మీ తెలివి ఎవరికి ఉంటుంది చెప్పండి? ఇలాంటి ఓ ప్రశ్న అడిగే తెలివితేటలు ఇంకెవరికి ఉంటాయి చెప్పండి అంటూ, మహారాజా, నేను ఇప్పుడే ఊళ్ళోకి వెళ్ళి ప్రతి ఒక్కరి దగ్గర మీ సందేహం గురించి వివరించి ముక్కున వేలేసుకునేట్టు చేస్తా, చూసుకోండి అంటూ గబగబా సందేహం గురించి పొగిడేసి వెళ్ళిపోయాడే గాని చివరిదాకా ఆ సందేహానికి సమాధానం ఇవ్వలేదు. అతడు అటు వెళ్ళిపోగానే రాజు రెండవ భటుని వైపు తిరిగాడు. ఈలోపే తేరుకున్న రెండో భటుడు, రాజా, మీరు ప్రజలందరికీ దోసిళ్లతో దానధర్మాలు చేయడం వల్ల మీ అరచేతులకి వెంట్రుకలు లేవు అన్నాడు సమయస్ఫూర్తిగా. మన రాజప్రజలకు కూడా లేవుగా అని అడిగాడు రాజు. రాజా, మీ వద్ద నుండి దానధర్మాలు అందుకుని వాళ్ళ చేతులకు కూడా వెంట్రుకలు లేకుండా పోయాయి అన్నాడు భటుడు. మరి మన శత్రువులకు కూడా లేవే అని అడిగాడు రాజు. దానికి కారణం ఉంది రాజా. మీ కీర్తి ప్రతిష్టలు చూసి ఓర్వలేక వాళ్ళు చేతులు నలుపుకోవడంతో వాళ్ళ అరచేతి వెంట్రుకలన్నీ రాలిపోయాయి అంటూ చివరిదాకా మొత్తానికి ఎలాగో అలా వ్యవహారం చక్కబెట్టాడు. ఆ విధంగా మొదటి భటుడు తన సామర్థ్యంతో ప్రశ్న గురించి పొగిడేసి బదులే చెప్పకుండా పోయాడు. రెండవ భటుడు సామర్థ్యంతో పాటు సమయస్ఫూర్తిగా పొగుడుతూ సమాధానపరిచాడు. కాబట్టి సామర్థ్యంతో పాటు సమయస్ఫూర్తి కూడా అవసరం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ నమస్కారము. ఈరోజు అలెగ్జాండర్ తలపొగరు అనే ఒక చిట్టి కథ తెలుసుకుందాం. తలపొగరు ఉన్నవారిని మెత్తగా దారిలోకి ఎలా తీసుకురావాలంటే, మహావీరుడు అలెగ్జాండర్కి తలపొగరు ఉండేది. తనకంటే పెద్ద వయసు కలవారు కూడా తనకి తలలో వంచాలని ఎదురు చూసేవాడు. ఒకసారి అలెగ్జాండర్ తన గురువుని చూసేందుకు వస్తున్నట్లు ముందుగా వర్తమానం పంపి బయలుదేరాడు. తీరా అక్కడికి వెళ్ళేసరికి తనను ఆహ్వానించడానికి గురువు బయటికి రాలేదు. అలెగ్జాండర్ కోపంగా గుడిసె లోపలికి చొరబడ్డాడు. ఆ సమయంలో గురువు 5-6 మానవ కపాలాలు ముందేసుకుని పరీక్షగా చూస్తున్నాడు. అది చూసి అలెగ్జాండర్, నన్ను ఆహ్వానించడానికి బయటికి రాకుండా ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగాడు. దానికి ఆ గురువు, ఈ కపాలాల్లో ఒకటి మహావీరుడైనటువంటి మీ తండ్రి గారిది, మిగిలినవి ఆయన బానిసలవి. ఇందులో మీ తండ్రి గారిది ఏది, బానిసలవి ఏవి అనేది అర్థం కావడం లేదు. నువ్వైనా కాస్త చూసి చెప్పు అన్నాడు. దాంతో అలెగ్జాండర్ తలపొగరు దిగిపోయింది. ఇదండి కథ. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.